హాయ్ ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది కండక్ట్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. చాలామంది సచివాలయం స్టాఫ్ ఇంటింటికి వచ్చి మన డేటాని అయితే కలెక్ట్ చేసుకున్నారు. అయితే చాలామంది ఇంకా ఈ కౌశలం సర్వేకి రిజిస్టర్ అయితే అవ్వలేదు. అయితే అలా రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు సచివాలయానికి అయితే వెళ్ళనక్కర్లేదు ఫ్రెండ్స్. మనమే మన సొంతంగా మన ఫోన్లోనే మనం ఈ కౌశలం సర్వేని రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దానికోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ లింక్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి అందులో లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. దాని ద్వారా మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఈ కౌశలం సర్వేలో మనం మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్, మన దగ్గర ఏ క్వాలిఫికేషన్తో అయితే అప్లై చేస్తున్నామో ఆ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ అండ్ ఈమెయిల్ ఐడి కావాలి. ఎందుకంటే ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఈ 4 ఉంటే మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా కౌశలం సర్వే లింక్ని ఓపెన్ చేయాలి. తర్వాత చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి అక్కడ ఆధార్ కార్డ్ దగ్గర టిక్ అనేది మనం మార్క్ చేయాలి. వెంటనే మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఓటీపీని అనేది ఎంటర్ చేస్తే మనకి మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఈ అప్లికేషన్ ఫిల్ చేసి లాగిన్ అయితే అయ్యాను. అయితే మనం ఒకసారి ఎంటర్ చేసిన నెంబర్ మరొకసారి ఎంటర్ చేస్తే మనకి ఇంకా మన పర్సనల్ డీటెయిల్స్ అనేది చూపించదు. ఒకసారి మనం ఎంటర్ అయిపోయిన తర్వాత మరలా మనం ఎంటర్ అవ్వడానికి కుదరదు. అలాగే ఒక ఈమెయిల్ ఐడి మనం క్రియేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ ఈమెయిల్ ఐడిని కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. వేరొక ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాను. తర్వాత నా ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటుంది, కానీ ఈమెయిల్ ఐడి అయితే మళ్ళీ వేరేది అడుగుతుంది. ఇప్పుడు నేను ఎలా అయితే నా డీటెయిల్స్ అన్ని ఇచ్చాను చూపించాను ఫ్రెండ్స్. అది ఆధార్ ఆథరైజేషన్లో క్లిక్ హియర్ దగ్గర టిక్ చేస్తే మన ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అడిగిన తర్వాత మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది నాకు వచ్చింది ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత నాకు నా పర్సనల్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. నా పర్సనల్ డీటెయిల్స్ అనేది చూపించిన తర్వాత నా ఫోన్ నెంబర్ అయితే అడిగింది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఓటీపీ వచ్చింది. ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏమైనా రాంగ్ ఏమైనా ఉంటే మనం మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ అనేది మళ్ళీ మనం ఎంటర్ చేయాలి. ఓటీపీ రావడానికి కొంచెం టైం పడుతుంది. నేను చెక్ చేస్తున్నాను. ఓటీపీ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓటీపీ అనేది ఎంటర్ చేశాను. సో అది మళ్ళీ తప్పని చూపించింది. మళ్ళీ ఎంటర్ చేశాను. మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇచ్చాను ఫ్రెండ్స్. అది ఓటీపీ ఇంకా రాలేదు. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ సబ్మిట్ అయిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఆ తర్వాత మన ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు అని అడుగుతుంది. మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చో అవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్టెడ్ లాంగ్వేజెస్ క్లిక్ చేస్తే మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చైతే అవి క్లిక్ చేయండి. ఆ తర్వాత క్వాలిఫికేషన్ అడుగుతుంది. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఏంటో అది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ. క్లిక్ చేసిన తర్వాత విత్ ఇన్ ఏపీ అవుట్ సైడ్ ఏపీ అని అడుగుతుంది. విత్ ఇన్ ఏపీ అయితే విత్ ఇన్ ఏపీ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయితే కంప్లీట్ చేశారో కాలేజ్ నేమ్ అండ్ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఫైల్ అనేది మనం ఫోటో అనేది అప్లోడ్ చేయమంటుంది. సర్టిఫికేట్ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఎంటర్ చేయమంటుంది. దాని తర్వాత మనం సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మనకి మెయిల్ అనేది వస్తుంది. మనకి రిజిస్టర్ అయిన నెంబర్ అనేది మెసేజ్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఆ మెసేజ్ వచ్చినట్లయితే మనం కౌన్సిలింగ్ సర్వేలో రిజిస్ట్రేషన్ అయితే అయిపోయినట్లు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.